హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. సో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి ఒకసారి చూద్దామండి. సో నేను రీసెంట్గా మొబిలిటీ వ్యాలీకి వెళ్ళానన్నమాట. వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఎక్కడ కూడా స్టాప్ అవ్వలేదండి. సో మొబిలిటీ వ్యాలీకి మనం శంకర్పల్లి టు మోమిన్పేట్ రోడ్లో వెళ్ళే దారిలో మెహతాబ్ ఖాన్గూడ, చీమల్దారి, దేవరాంపల్లి, ఎన్కతల అనే గ్రామాలు ఉంటాయండి. సో ఇక్కడ మనకి చీమల్దారి విలేజ్ కొద్దిగా ఫేమస్ అనమాట. ఎందుకంటే ఈ విలేజ్ గ్రామ పంచాయతీకి రీసెంట్గా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చిందండి. ఎందుకంటే మనకి ఇండియాలో ద బెస్ట్ విలేజ్ అవార్డుని చీమల్దారి విలేజ్కి ఇచ్చారనమాట. సో ఈ చీమల్దారి తర్వాత ఎన్కతల విలేజ్ రాకముందు నుండే ఆర్కతల నవాపేట్ దారిలో మనకి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అండ్ ఫుడ్ ప్రాసెస్ యూనిట్ అయితే ఇక్కడే ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. సో ఈ మోమిన్పేట్ రోడ్ నుండి మనకి మొబిలిటీ వ్యాలీకి రీసెంట్గా 30 ఫీట్ రోడ్ అనేది డెవలప్మెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ రోడ్ని 30 ఫీట్ రోడ్ని ఒక 100 ఫీట్ రోడ్గా ఎక్స్పెండ్ చేస్తున్నారండి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. రీసెంట్ వీడియో అండి ఇది. సో ఈ మొబిలిటీ వ్యాలీ యొక్క ముందు పార్ట్ అంటే ఆర్కతల విలేజ్కి బిఫోర్ అంతా కూడా వర్క్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉందండి. అండ్ ఇక్కడ అన్ని 100 ఫీట్ రోడ్స్ని డివైడ్ చేసి రోడ్ కటింగ్ జరుగుతున్న వీడియోస్ మీరు చూడొచ్చండి. సో ఇక్కడ మనకి ఈ ఆర్కతల విలేజ్కి ఆనుకొని టోటల్గా ఫుడ్ ప్రాసెస్ యూనిట్ని మొదటగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. దీనికి సంబంధించిన టీఎస్ఐఐసి అని రాసి స్టోన్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగిందన్నమాట. మొత్తంగా మనకి 420.24 ఎకరాల్లో 143.47 ఎకర్స్ని గ్రేవ్ యార్డ్ కింద, అలాగే పట్టాదార్ ల్యాండ్, డంప్ యార్డ్, క్వారీకి సంబంధించిన ల్యాండ్ తీయగా మనకి మిగిలిన 276.76 ఎకరాల్లో ల్యాండ్ని ప్లాటింగ్ కింద 10 పార్సల్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన లేఅవుట్ని మా వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగిందండి, మీరు చూడొచ్చు. ఇందులో ఒక్కొక్క ల్యాండ్ పార్సల్ని మినిమం 1 ఎకర్ నుండి మ్యాక్సిమం 5 ఎకర్స్ వరకు డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. ఇందులో మీకు 1 ఎకర్వి వచ్చేసి 7 ప్లాట్స్ గాను, అలాగే 2 ఎకర్స్ వచ్చేసి 52 ప్లాట్స్ గాను, అలాగే 5 ఎకర్స్ వచ్చేసి 2 ప్లాట్స్ కింద అయితే ల్యాండ్ని డివైడ్ చేశారండి. టోటల్గా 276.76 ఎకర్స్లో ప్లాటెడ్ ఏరియా వచ్చేసి మనకి 158.19 ఎకర్స్ కింద డివైడ్ చేశారండి. సో ఇందులో మీకు రోడ్ ఏరియా వచ్చేసి 54 ఎకర్స్, అలాగే ఓపెన్ స్పేస్ ఏరియా వచ్చేసి 28 ఎకర్స్, ఎమ్యూనిటీస్ కోసం అయితే 10.67 ఎకర్స్, అలాగే బఫర్ జోన్ కింద అయితే ఒక 14 ఎకర్స్ వరకు అయితే ల్యాండ్ని డివైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా స్పెషల్ ఫుడ్ ప్రాసెస్ జోన్ కింద డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి, మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. దీనితో పాటు మొబిలిటీ వ్యాలీకి సంబంధించిన ల్యాండ్ పార్సల్స్ కూడా టీఎస్ఐఐసి యొక్క స్టోన్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆర్కతల టు నవాపేట్ రోడ్డు ఎక్స్పాండ్ అనేది జరుగుతుంది. సో మనకి ఈ మొబిలిటీ వ్యాలీని అలాగే ఫుడ్ ప్రాసెస్ యూనిట్ని బేస్ చేసుకొని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మేము ఈ సరౌండింగ్లో 2 కొత్త ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేస్తున్నామండి. సో ఒకటి వచ్చేసి మనకి మెహతాబ్ ఖాన్గూడ, రెండవది వచ్చేసి చీమల్దారి అండి. సో డిటిసిపి అండ్ రేరా ప్రాజెక్ట్ అనమాట. ఇందులో ఇంకొకటి వీకెండ్ హోమ్ లగ్జరీ విల్లా కమ్యూనిటీ కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. సో ప్రైజెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్కి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఒక వాల్యూ యాడెడ్ అండి. సో ఫర్దర్ డీటెయిల్స్ కొరకు నన్ను కానీ అలాగే మా టీమ్ని కానీ సంప్రదించవచ్చండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.